హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను మీతో ఒక మంచి వీడియోతో వచ్చాను. సో అందరికీ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం కదా. సో ఆ మ్యాంగో మిల్క్ షేక్, సో మ్యాంగోస్ ఫ్రీగా తినడం చాలా చేస్తారు. సో మ్యాంగోతో మామిడి తాండ్ర అనేది చాలా బాగుంటుంది. సో అలా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను, రండి. ముందుగా మనం మ్యాంగోస్ని కడిగేసేసుకొని పైన పీల్ తీసేసుకొని సన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ మామిడి తాండ్ర హిట్టా ఫ్లాపా అనేది మీరే చూసినండి. కంప్లీట్ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. యాక్చువల్లీ మనం ఫస్ట్గా పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇది ఎవరైనా చేసేయచ్చండి, చాలా ఈజీ. మామిడి తాండ్ర అనేది మనము జస్ట్ ఏమంటే మనం ఉడకబెట్టుకోవడమే కొంచెం కష్టం, కానీ ఇలా మనము పీసెస్ని మిక్సీలో వేసేసుకొని ఫైన్ పేస్ట్గా చేసేసుకోవాలి. ఓకే. నేను కూడా చాలా సార్లు అయితే చేశాను. 2 టైమ్స్ చేశాను. ఎక్కువ చేయలేదు గానీ, బట్ బాగొచ్చింది. ఈసారి కూడా ఎలా వస్తుందో అని ట్రై చేశాను. బేసికల్లీ లైక్ మనం చెప్పాను గదా, మనం బాగా ఉడకబెట్టేసుకోవాలి మ్యాంగోస్‌ని. మ్యాంగో పల్ప్‌ని. ఇలా మ్యాంగో పల్ప్ మనం మెత్తగా చేసేసుకున్నాం గదా, దాంట్లో కొంచెం మనము షుగర్ యాడ్ చేయాలి. ఆల్రెడీ మ్యాంగో స్వీట్ ఉంటది. బట్ ఉడికిన తర్వాత, ఎండిపోయిన తర్వాత కొంచెం స్వీట్ అనేది తగ్గుతుంది గదా, బాగా ఉడుకుతుంది కాబట్టి మనం జస్ట్ ఒక 1 స్పూన్ చాలండి. 1 స్పూన్ ఏసేసుకొని మళ్ళీ బాగా ఉడకబెట్టేసుకోవాలి. ఈ మ్యాంగోస్ నేనైతే వాయిస్ ఓవర్ ఇయకుండా డైరెక్ట్‌గా మైక్‌లోనే చెప్పేద్దాం అనుకున్నా. ఇది కానీ వాయిస్ అనేది ఎందుకో లో వచ్చింది. ఫస్ట్ టైమ్ గదా నాకు మైక్ యూజ్ చేయడం. సో, అందుకని కొంచెం నాకు డిఫికల్ట్‌గా ఉంది. ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలా మాట్లాడాలి, ఏం కథ అని. చూసారా ఎలా ఉడుకుతుంది. ఈ మ్యాంగోస్ అనేది అందరూ షాక్ అవుతారు నేను చెప్పేది వింటే. మ్యాంగోస్ అనేది మాకు పెద్దగా అంటే ఇంట్రెస్ట్ లేదు. కొందరి ఇళ్ళల్లో అదే నేను చెప్తున్నాను ఇక్కడ. కానీ ఏమంటే వాయిస్ అనేది చాలా లోగా ఉంది కాబట్టి నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చాను. మ్యాంగోస్ అనేది చాలా అసలు తినమండి. ఇంకా చాలా రేర్. మహా అంటే 2, 3 టైమ్స్ తెచ్చుకుంటాం. ఒక మ్యాంగో మాకు 2 డేస్ వస్తది. అది కూడా పెరగన్నం. ఉత్తది కూడా తినము. మా హస్బెండ్ అంటే, నేను అంటే, ఇంకా మా తమ్ముడైతే అసలు ఆ స్మెల్లే పడదు. అదే అందరూ షాక్ అవుతారు. మ్యాంగోస్ పడని వాళ్ళు ఉండరు. మాకు తింటాం గానీ మరి ఎక్కువ తినము. ఇంకా ఇలా చేసి పెడితే మనకి స్టోరేజ్ ఉంటది గదా, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయొచ్చు. మామిడి తాండ్ర అనేది నాకు ఇష్టమే. అందుకని నేను ఇలా మామిడి తాండ్రగా చేసేసాను మ్యాంగోస్‌ని. ఇంకా అలా మ్యాంగోస్ అనేవి ఇంకా నాకు అలా ఐడియా వచ్చేసింది. మామిడి తాండ్ర చేసేసుకుంటే ఉన్న మ్యాంగోస్‌తో సరిపోద్ది గదా, ఎందుకు వేస్ట్ చేయడం మ్యాంగోస్ అని. ఇలా నేనైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. లాస్ట్‌లో అయితే నాకు అనిపించింది ఏమంటే, అయ్యో! ఇది పోయింది అనిపించేసింది. ఎందుకో తెలీదు. రావట్లేదనమాట. అప్పట్లాగా ఒక స్టిక్కీనెస్ రావట్లేదు మ్యాంగోస్‌లో. అదే నేను మీతో చెప్తున్నాను, ఫ్లాప్ అయిందండి, సారీ అని. బట్ ఇంకో షాక్ ఏమంటే, నేనైతే సరే చూద్దాం ఎండబెట్టి ఎలా ఉంటదో. బట్ టేస్ట్ అయితే బావుంది. అంత బాగా ఉడికిపోయింది. బాగా బాగా అనిపించింది టేస్ట్. సరే అని మీతో షేర్ చేస్తున్నా. ఫ్లాప్ అయింది. ఎవరిది వాళ్ళు చేయాలి, ఏ వంట వాళ్ళని అనుకున్నాను. బట్ ఇక్కడ ఇంకో షాకింగ్ ఏమంటే, నేనైతే అది నెయ్యి అప్లై చేసి ఉడికిన బ్యాటర్‌నయితే మామిడి పండుది బ్యాటర్ ఉంటది కదా, అదైతే నేనైతే ప్లేట్‌లోకి వేసేసుకొని 2, 3 డేస్ అయితే ఎండలో పెట్టాను. బట్ ఎండ ఉన్నప్పుడైతే దీన్ని చేసుకుంటే ఇంకా టేస్టీగా బావుంటది. బట్ హియర్ షాకింగ్ ఏమంటే, నాకు సక్సెస్ అయిందండి మామిడి తాండ్ర. 2, 3 డేస్ తర్వాత నేను ఎండలో పెట్టాను. బట్ నాకైతే 3 డేస్ పట్టింది. ఇప్పుడు ఎండ లేదు గదా, ఎక్కువ గాలి ఎక్కువుంది. కాబట్టి ఎండ ఉన్నప్పుడు చేసుకుంటే ఇది తొందరగా 2 డేస్ కల్లా ఎండిపోతుంది. చూపిస్తాను చూడండి. చాలా బాగొచ్చిందండి. నేనైతే చూసి అబ్బా! బాగొచ్చిందే అనుకున్నాను. యాక్చువల్లీ ఫ్లాప్ అయిందనుకున్నాను. బట్ మామిడి తాండ్ర నేను చేసింది బాగొచ్చిందండి. సో, ఇలా నేనైతే ప్లేట్‌కి ఘీ అప్లై చేసి వేసేసాను గదా, ఎండిపోయిన తర్వాత ఇంకా నేను ఇలా చూపిస్తున్నాను గదా, బాగా లేయర్ లాగా వచ్చేసింది. ఇంగా కొన్ని పీసెస్ మనకి మా బుజ్జోడు గూడా తిన్నాడండి. అక్కడ కొంచెం ఉంది గదా, అది ఆల్రెడీ బుజ్జోడు ఎండబెట్టినప్పుడు కొంచెం టేస్ట్ చేస్తున్నాడు. వాడికి నచ్చిందిది. తిన్నాడనమాట. అది ఈ వీడియో. నా మామిడి తాండ్ర ఫైనల్‌గా హిట్ అయిందండి. బాగొచ్చింది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నా ఛానల్ గాని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి
ఇంకా సపోర్ట్ చేయండి. మీతో కొత్త కొత్త వీడియోస్, కొత్త కొత్త రెసిపీస్, ఎస్పెషల్లీ మా రాయలసీమ సైడ్ మేము ఎలా కొత్ రెసిపీస్ ఉంటాయో అవన్నీ మీతో షేర్ చేస్తాను. ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. ఇదన్నమాట నా మామిడి తాండ్ర రెసిపీ అండి. ఓకే. బాయ్ గాయ్స్. లవ్ యూ ఆల్.